హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారండి? ఈరోజు ఏమంటున్నాను తెలుసా? బెండకాయ ఫ్రై చేస్తున్నా. బెండకాయ ఫ్రై. బెండకాయ కూర ఫ్రై. బెండకాయ కూర ఫ్రై కంట అందులో ఫ్రైకి అది ఏంటి జిగురు పోవాలంటే ఇదిగోండి బెండకాయలు కోసాను, ఇగో పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ రెడీ చేస్తున్నాను. మీకు చేస్తున్నాను, వీడియో చూపిస్తున్నాను. కళాయి పెట్టాను. ఇవి మనము కోసేసుకుందాం. ఇవన్నీ మనం కోసేద్దాం. ఏం చేస్తున్నారండి? వీడియో లైక్ చేశారా? గుడ్ మార్నింగ్ అండి. నాకు కొంచెం ఒంట్లో బాగుంటలేదు ఫ్రెండ్స్, అందుకనే ఎక్కువ వీడియోలు పెట్టట్లేదు. ఏదో అలా పెడుతూ ఉన్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా వేస్తే నిన్న హైదరాబాద్లో వంటలు చేస్తారు కదా, షెఫ్ అది ఆ టీవీలో ప్రోగ్రామ్స్ ఇస్తారు. ఆయన చెప్పాడు, బెండకాయ వేపుడు కంట పెరుగు కానీ నిమ్మకాయ రసం కానీ వేసుకుంటే జిగురు రాదంట. బెండకాయ కూర తినేదే జిగురు గురించి కదండి. జిగురు రాకపోతే ఎలాగా? అంటే చాలామంది జిగురుగా ఉందంటే తినరు కదా, ఆ జాతను కావసం. బెండకాయ తింటే జిగురండి, మోకాళ్ళ నొప్పులకి వాటికి పనిచేస్తుంది. ఒక ఉల్లిపాయ వేసాను, పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఒక 5 టమాటాలు అన్నమాట. అంటే కూర బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందని వేస్తున్నాను అన్నమాట. రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది, అందుకని టమాటా వేయటం. రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందని. ఈ టమాటా పులుపు ఉంటుంది కదా, అందుకనే ఈ టమాటా పులుపు గురించి కూడా జిగురు తగ్గుతుంది అన్నమాట. టమాటా పులుపుకి జిగురు కూడా కొంచెం తగ్గుతుంది, అందుకని బాగుంటుంది. ఇది మా చెల్లి మొన్నోసారి విజయవాడ వెళ్ళినప్పుడు వండారు, అది చూశాను అనమాట. అక్క ఇలా వండుకుంటే బెండకాయ జిగురు ఉండదు, బాగుంటుంది అన్నారు. అందుకే అప్పటి నుంచి అలా వండుతున్నాను నేను కూడా. నాకు బెండకాయ కూర చాలా ఇష్టము. పులుసు కంటే నాకు బెండకాయ వేపుడే బాగా ఇష్టము. నాకు చాలా ఇష్టం. నేను తినేది ఏంటో తెలుసండి, ఎక్కువ చికెన్ తినేదాన్ని మానేశాను. చికెన్ వల్ల చాలా తేడాలు వస్తుందని మానేశాను. ఆయన పెద్ద టేస్ట్ కూడా ఏమి ఉండట్లా, అంచేత చికెన్ మానేశాను. చేపల కూర అసలు తిన్నాను, ఏట మాంసం అసలు ముట్టుకోను, తినను. చేపలు ఏంటంటే సముద్రం చేపలు ఉంటాయి చూసారా, కానాగత్తులు, అవి సీ ఫుడ్. సముద్రం అయితే కొంచెం తింటా, సముద్ర చేపలు అయితే తింటాను. మామూలు అయితే చేపలు, చెరువు చేపలు అసలు ముట్టుకోను, తిన్నాం. ఏంటి ఫ్రెండ్స్, నేనేమి లైకులు చేయమని అడగట్లేదు, మీ ఇష్టము. మీకు నచ్చితే లైకులు చేయిస్తాయండి. ఆ నెంబర్ మాత్రం మారట్లేదు, ఆ 193 మాత్రం మారట్లేదు. అది ముందుకెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు, అది అలాగే ఉంటుంది. మీకు ఎలా నచ్చితే అలా చేయండి ఫ్రెండ్స్, నేనైతే ఏమి అడగను. ఇదిగోండి చూడండి, ఇగో కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటాలు, ఇగో బెండకాయలు. పోపులు రెడీ చేసుకున్నాం. కళాయి పెట్టాను, పోపు వేస్తున్నాను. కళాయి అయితే పెట్టాను. ఈ పక్కన రైస్ అయితే అయిపోతుంది. స్టీల్ గిన్నెతో పెట్టా, రైస్ అయిపోయింది. రైస్ అయిపోయింది. రైస్ అయితే దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, వేపుడు కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేసాను.
చాలా నీరసంగా ఉంది ఫ్రెండ్స్. అసలు బాగా లెగలేకపోయాను, బాగా నీరసం, గుండెలో నొప్పి వచ్చేసింది, తట్టుకోలేకపోయాను. పోపులు వేసుకుందాం అండి. పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, కొన్ని ఆవాలు, కొంచెం సాయమినపప్పు గుళ్ళు, సాయమినపప్పు, జీలకర్ర, అయ్యో చూసారా, అయ్యో ఒరిగిపోయింది. 4 గంటలు ఎండుమిర్చి వేసుకుంటే బాగుంటుంది, కాంబినేషన్ కలర్ఫుల్గా ఉంటుంది కదా, అందుకని ఎండుమిర్చి అన్ని సరుకులు నిండుకున్న ఫ్రెండ్స్ తెచ్చుకోవాలి. ఇప్పుడు వేసాం కదా ఎండుమిర్చి, పచ్చెనపప్పు, సాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుందాం. వేస్తున్నాం. చూడరా, కనబడుతుందంటారా, ఇది ఇలాగనమాట. అలా సౌండ్ రావాలి, సౌండ్ వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వేసాం కదా, కళ్ళుప్పు కరగదు, అందుకనే సాల్ట్ వేసుకోవాలి. కూరలో కళ్ళుప్పు కరగదు, మనం సాల్ట్ వేసుకుందాం. ఇది పప్పు నూనె, నువ్వుల నూనె. మొన్న ఆదివారం వండాను కదా, మీకు చూపించాను కదా కైమాలో, పప్పు నూనె అనమాట అది. ఇది సాల్ట్ ఇందులో అంటే ఏ డబ్బాకి ఆ డబ్బాకి ప్రత్యేకంగా పెట్టుకుంటాను నేను. ఇంకో సాల్ట్ ప్యాకెట్ ఉండాలి. ఎన్ని చదివినా సామాన్లు సరిపోవట్లేదు అనుకోండి, బోళ్ళు సామాన్లు. ఈ కట్ట వేగితే బాగుంటాయి అన్నమాట. అవి ఆగాలి, మళ్ళీ వెంటనే మనం వేసేయకూడదు. ఈ సాల్ట్ ఉంది కదా, ఇందులో వేసేసుకుందాం. పోపులు కొంచెం వేగాక అప్పుడు మనం బెండకాయ వేసుకుందాం. ఉప్పు ఇందులో వేసేసుకుందాం. ఉప్పు ఎప్పుడు కూడా నిండుగా ఉండాలండి ఇంట్లో. ఉప్పు కారము అన్నీ నిండుగా ఉండాలి. అవి అవ్వకూడదు ఎప్పుడు కూడా. అవి అయిపోయినాయి నిండుకున్నాయి అనాలి. ఏ వస్తువైనా నిండుకున్నాయి అనాలి. అయిపోయింది అనకూడదు. ఉప్పు వేసుకుందాం, సాల్ట్. ఇది సాల్ట్. కొంచెం పసుపు వేసుకుందాం. కూడా చూసారా నిండుగా ఉంటుంది ఎప్పుడు పసుపు. కారము, ఉప్పు, పసుపు అన్నీ ఒక దగ్గర ఉండాలంటండి, అందుకే అలా పెట్టాను. ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఉప్పు, పసుపు వేసాను, టమాటా వేసాం. ఎందుకంటే అది కొంచెం మగ్గాక, ఇప్పుడు ఇది వేసాం కదా, ఇది ఇలా కొంచెం మగ్గాక ఇప్పుడు వేసేసుకోవచ్చు వెంటనే. అంటే బెండకాయ ముక్కలు కూడా మగ్గిపోతాయి అన్నమాట. వేసేస్తున్నాను చూడండి. బెండకాయ కూర ఎంత అవదు, ఇన్ని కాయలు కోసినా. అంటే ఈ మొత్తం కేజీ కాయలు అనుకుంటా. 3 ప్యాకెట్లు. ప్యాకెట్ 20 రూపాయల చొప్పున తీసుకున్నాను అనమాట. ఈ 3 ప్యాకెట్లు అనమాట 60 రూపాయలు కాయలు.
ఒక రోజుకి కూర 60 రూపాయల కూర తింటున్నాము. అదండి, మూత పెట్టుకుందాం. నేను కంచాలో పెడతాను, ఎందుకంటే ఈ వాటర్ అనేది దాంట్లో మగ్గుతుంది కాబట్టి బాగుంటుంది, అందుకని అలా పెడతాను. ఏమండి ఫ్రెండ్స్, అదనమాట. జీలకర్ర ఒలిగిపోయింది కింద ఫ్రెండ్స్. అయ్యో పడిపోయింది, ఎక్కడెక్కడ ఇంకా చూసారు. సైడ్ ఉన్నట్టు అయ్యా. పిల్లలు వస్తారు ఫ్రెండ్స్, పిల్లలు వస్తున్నారు. మా మనముడు, మనమరాలు, కోళ్ళు, కొడుకు వస్తున్నారు. మన పండగకి రాలేదు, ఖాళీ లేదంట, పిల్లలు వస్తున్నారు మళ్ళీ. వాళ్ళు వచ్చే ముందు మళ్ళీ నాకు ఒంట్లో బాగుండలేదు. పని చేయలేకపోతున్నాను, పని గట్టిగా చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. నేను అయిపోయింది, నాకు తీరిపోయింది. ఇంకెంతకాలం కూడా పని చేయలేకపోతున్నాను. మొన్న సిమెంట్ ఉంటే కింద పని చేశారండి, సిమెంట్ పని. ఆ సిమెంట్ కొంచెం ఉందని తీసుకొచ్చానండి. అప్పుడు పట్టింది ఒంట్లో నొప్పి, ఇది వదల అదనమాట. చేతంగా పట్టేసింది నొప్పి. పట్టుకోవడానికి లేదు, నొప్పి పట్టేసింది. రైస్ కట్టాక రైస్ అయిపోయింది, పని సరిపోద్దని అందుకే కొంచెం ఉంచాను, కొంచెం ఉండాలి రైస్. బాబేమే ఫంక్షన్ ఉందంట, ఫంక్షన్కి వెళ్తారంట. ఇదిగో చూసారా, మనం టమాటా వేసుకోవడం వల్ల జిగురు లేదు చూసారా, అందుకే ఇలా వేసుకోవాలి, బాగుంటుంది. లేకపోతే టమాటా వేయలేదనుకోండి మనకి విపరీతంగా జిగురు వచ్చేస్తుంది. జిగురుగా ఉంటుంది కూర, అందుకే టమాటా వేసుకుంటే జిగురు రాదు. ఇది ఎలాగ మగ్గిపోద్ది, సన్న మంట మీద మగ్గిపోద్ది. ఓ పెద్ద మంట మీద పెట్టక్కర్లేదు, సన్న మంట మీద. దించేటప్పుడు కారం వేసుకుందాం, ఇది ఎలాగ మగ్గుతుంది, బాగుంటుంది అనమాట.
పులుపు అది మజ్జిగ వేసామనుకోండి కాస్త ఫుల్గా ఉంటుంది, తినబుద్ధి అవ్వదు. ఇలా అనుకోండి అది అలా మగ్గుతుంది. ఇంకో చిట్కా ఉంది, దీనిపైన కూడా నీళ్లు పోయొచ్చు. నీళ్లు పోసాం అనుకో ఆ ఆవిరికి కూర ఇంకా బాగా మగ్గిపోతుంది అనమాట. మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో ఇలా ప్లేట్లో పైన నీళ్ళు పోసుకోవాలి. ఇలా నీళ్ళు పోసుకున్నామంటే ఆ ఆవిరికి మగ్గిపోద్ది అనమాట కూర. మంట తగ్గించుకుందాం మనము. ఓకే ఫ్రెండ్స్, అదిగో చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. అది ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఈ మజ్జిగ నీళ్ళు పారబోసేద్దాం. ఓ పెద్ద పులుపు మజ్జిగలో మిరపకాయలు పెట్టాను ఫ్రెండ్స్. మజ్జిగలో మిరపకాయలు కొన్ని పెట్టాను. మళ్ళీ 2 కేజీలు తెచ్చి పెట్టుకుంటే కొంచెం ఎండలో ముదరాలి. కొంచెం ఎండలో ముదరాక అప్పుడు మనం పెట్టుకోవాలి, బాగుంటాయి. కొంచెం ఇట్ట ఒక 1/2 కేజీ కాయలు పెట్టి ఎక్కువ పెట్టాల. 2 ప్లేట్లు పెరుగుండి పెట్టుకుంటే మజ్జిగలో మిరపకాయలు బాగుంటాయి. ఇప్పుడు వడియాలు స్టార్టింగ్ వడియాలు, ఉమ్మడి వడియాలు, మజ్జిగ మిరపకాయలు, పిండి వడియాలు ఎలాగ మా చెల్లి వస్తుంది కదా పెట్టేస్తా. బాగా జ్ఞాపకం చేసేది. మా చెల్లి వస్తుంది కదా, ఒక 2 కేజీలు బియ్యం ఆడించేసి పిండి వడియాలు పెట్టేసుకొని ఉన్నాం అనుకో బాగుంది. పిండి ఆడిచ్చేస్తాను, నిజమే వస్తుంది కదా. ఒక 2 చీరలకు పట్టేసుకున్నాం అనుకోండి, పిల్లలు పట్టుకెళ్తారు, నాకు ఇంట్లో ఉంటాయి. దానికే తెలుస్తుందండి అంచనా. నాకు అంచనా తెలియదండి. వాటికి ఎన్ని నీళ్ళు పోయాలో ఏంటో నాకు అంచనా తెలియదు. మా చెల్లికైతే అన్నీ తెలుసు, నాకైతే అంచనా తెలియదు ఫ్రెండ్స్. ఈ దేనికి ఎంత వేయాలో కూడా తెలియదు. మామూలు వంట అంటే చేసేసుకుంటాను, కానీ పిండి వంటలు అలాంటివి పెద్ద పెద్ద వంటలన్నీ దానికి బాగా తెలుసు విజయవాడ చెల్లికి. నేనే ఎక్కువ పడతా వడియాలు, పచ్చళ్ళు అన్నీ అక్కడ పెట్టేది. అది ఇప్పుడు మానేసింది. మా చెల్లి విజయవాడ చెల్లి పచ్చళ్ళు అవి బాగా పెట్టేదండి. ఇప్పుడు మానేసింది మా చెల్లి. లేకపోతే మాకు సంవత్సరం సరిపడగా పచ్చళ్ళు అన్నీ కూడా ఆవిడే పెట్టేది. విజయవాడ ఆవిడే పెట్టేదండి పచ్చళ్ళు. మా చెల్లి బాగా పెట్టేది పచ్చళ్ళు. కొంచెం పచ్చడిని డబ్బులు చూసుకొని మిరపకాయలు కారం కూడా ఆడించేసుకోవాలి. నేను ఇన్నాళ్ళగా పని చేయలేకపోతుంది ఫ్రెండ్స్. సంవత్సరానికి ఓపిక తగ్గిపోతుంది, ఓపిక ఉండట్లా. ఓపిక తగ్గిపోతుంది. గట్టిగా పని చేస్తే తట్టుకోలేకపోతున్నాను, నీరసం వచ్చేస్తుంది. ఎంత పని చేసేదాన్నో, ఎంత పని పెట్టుకుంటాను. అలాంటిది ఇప్పుడు బలం లేకుండా అయిపోయింది నాకు. తండ్రి యేసయ్య నాకు శక్తి నాయన, బలాన్ని నాయన. ముందు నాకు ఈ గుండె నొప్పి లేకుండా చేయండి. నాకు ఎప్పటికప్పుడు పని నీట్గా అయిపోవాలండి. మనకి ఎవరు చేస్తారు పని? మన పని మనమే చేసుకోవాలి. మనం పని మనుషులు పెట్టుకుందంట కెపాసిటీ కాదు మనకి. అమ్మా
అది కూర చూపిస్తాను మీకు. వాటర్ వేసాం కదా పైన. ఇప్పుడు చూడండి, చూసారా చూసారా, అది అట్లా మగ్గిపోద్ది అనమాట. చూసారా, అది అడుగు పట్టకుండా చక్కగా మగ్గుతుంది. కూర దగ్గరగా కమ్మగా అవుతుంది అనమాట. ఇట్లాగా చిన్న మంటలోనే మగ్గాలి కూర. ఎప్పుడు కూడా కాయగూరలో చిన్న మంటలోనే మగ్గితే కమ్మగా బాగుంటుంది కూర. ఇప్పుడే కారం వేయొద్దు, ఇంకా కొంచెం మగ్గాలి కూర. కొంచెం కలుపుకుందాం, అడుగు పడుతుంది కదా, కొంచెం కలుపుకుంటే అది అలా మగ్గుతుంది అనమాట. చూసారా, బెండకాయ ముక్క ఉంది, అలా ఉంటే బాగుంటుంది. అంతేనే అలాగమ్మ చిన్న మంట మీద అలా మగ్గలేదు. ఈ వాటర్ అంతా అయిపోయేసరికి కూర మగ్గిపోద్ది మనకి అదే అంచనా. రాత్రి అన్నం ఉంది, కొంచెం అన్నం ఉంది, అన్నం సరిపోద్ది. అయినా అన్నం తనకు వండాను, మా అన్నగారికి అన్నం వండాను. ఈ అన్నమే ఎచ్చబెట్టుకున్నాం. ఎందుకమ్మా బొడి రేట్లు, బియ్యం గోల్డ్ రేట్లు. బాబు నిన్న ఫంక్షన్కి వెళ్ళాడు, వర్షన ఫంక్షన్లే, అందుకని అన్నం సరిపోద్ది, కొంచెం ఉండను అన్నం అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి.